బైబుల్ ఉంది, సామెతల గ్రంథంలో మాట రాయబడింది, ద కీ టు లైఫ్. అంటే మన లైఫ్ జీవనంలో ఎదగాలి అంటే కీ ఏంటిది అంటే దేవుని స్వరాన్ని లోబడమే. లోబడకుండా ప్రియులారా మనం వీలు లేదనమాట. లోబడకుండా ప్రియులారా మనకు వీలు లేదు. కాబట్టి దేవుని స్వరం వినాలి, లోబడాలి. ఇప్పుడు పరిస్థితులు మనలో కొన్నిసారి అది అనుమతించలేదేమో. ఖర్చులు, రకరకాల ఖర్చులు మన ముందులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా అన్ని ఖర్చు నా అన్ని అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఇస్తామంటే అది జరిగే పని కాదు. నా జీవితంలో అది చాలాసార్లు నేను అనుభవించాను. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం దేవుని కొరకు ఉన్నది మనం చేతిలో వచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు దాని నుండి పక్క పెట్టాలి. మీరు బీద స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి బీద స్థాయి నుండి బయటపడాలి అంటే, దారిద్ర్యం నుండి నువ్వు బయటపడాలి అంటే వేరే చోట్కట్ లేదనమాట. విత్తనాలు పెట్టాలి. విత్తనాలు పెట్టలేదు అంటే కోత ఎలాగ దొరుకుతాయి ప్రియులారా. ఇప్పుడు మన ప్రార్థన ఇస్తాం, పెద్ద కోత సమృద్ధి దేశమని. కానీ ప్రార్థన మాత్రం సరిపోలేదు, క్రియ కూడా ఉండాలి అనమాట. క్రియ కూడా అంటే అది ప్రాక్టికల్ చేయాలి. వాక్యం ప్రాక్టికల్ చేయాలి. అది మనం రుజువు చేయాలి అనమాట. దానిలో ఫెయిత్ఫుల్ చూపాలి. ఎవరి ముందు? మనుషుల ముందు కాదు, దేవుని ముందు ప్రూవ్ చేయాలి. దేవుడు అది చూస్తున్న దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది, ఏం కోరుతుంది? మనమందరం సర్వ సమృద్ధి గలవారు ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మీరు బాధపడడానికి కాదు ఈ వాక్యం చెప్పేది. మీరు ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా గొప్ప స్థాయికు మీరు వెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి మీరు ఫెయిత్ఫుల్ చూపిస్తున్నారా? నమ్మకత్వం చూపిస్తున్నారా? లేదంటే మన పరిస్థితులు చెప్పుకొని, సాకులు చెప్పుకొని తప్పిస్తున్నారా? ఎలా ఉంది మన పరిస్థితి? కొందరు చెప్తారు, సాకులు చెప్తారు, అబ్బో నాకు ఎక్కువ ఖర్చు అయింది, ఆ ఖర్చు అయింది. కానీ ప్రియుల సాకులు చెప్పుకొని మనం తప్పించడం కాదు. అబ్రహాముతో దేవుడు అడిగాడు, నీవు ప్రేమిస్తున్న కుమారుని నాకు ఇవ్వమని చెప్పినప్పుడు ఎన్నో విషయాలు చెప్పుకొని తప్పించుకోవచ్చు. ప్రువా మీరు మంచి దేవుడు కదా, ఎలాగ నేను ఇవ్వాలి? రకరకాల విషయాలు చెప్పవచ్చు. లేదంటే నా భార్య ఒప్పుకోవడం లేదు, లేదంటే నా చుట్టాలు ఒప్పుకోవడం లేదు, వారి వీరు ఒప్పుకోవడం లేదు, రకరకాలు సాకులు చెప్పవచ్చు. కానీ అబ్రహాం ప్రియులారా మనం చూస్తున్నది ఏ సాకులు చెప్పలేదనమాట. దేవుడు ఏదైతే చెప్పారో దానికి లోబడామన్నమాట. అంటే ప్రాక్టీస్ చేస్తామన్నమాట. లోబడడం అంటే ప్రాక్టీస్ చేయడం ప్రియులారా, వినడం మాత్రం కాదు. కాబట్టి అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వినేవారుగా మాత్రం ఉండి అది మన క్రియలో చేయడం లేదంటే మనను మోసపరిచినట్టని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం వాక్యం వినడం మంచిది, వాక్యం అమలుపరచాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. దానిలో ప్రియులారా మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి. అలా ఉండే ప్రియులారా ఇప్పుడున్న స్థాయిలో మీరు ఉండలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ కు జీవగల దేవుడు తప్పకుండా నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. ఇప్పుడు మనం చాలాసారి ఈ విషయంలో ఓడిపోయిన స్థాయిలో ఒకవేళ మీరు ఉండే ఈ మెసేజ్ దేని కొరకంటే మీరు మారు మనసు పొందాలి, ప్రార్థన చేయండి, సమర్పించాలి. ఒకసారి సమర్పించాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఎక్కువ ఇచ్చే వరకు ఉండాలి. గత నెల కంటే మన ఈ నెల ఎక్కువ ఇచ్చే ఉండనట్టు దేవా నాకు కృప దయచేయమని మీరు ఎంత మంచి నిజాయితీగా ప్రార్థన ఇస్తారు. నిజాయితీగా ప్రార్థన ఇస్తున్న వ్యక్తి ఉండే నిజాయితీగా మీరు అమలుపరుస్తారనమాట. అది ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టికల్. అప్పుడు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మెసేజ్ మన ఇప్పుడు అలవాటు అయి ఉండొచ్చు. మెసేజ్ వినాలి. మెసేజ్ వినడం మాత్రం కాదు, ఒక మెసేజ్ వినాలి, ఇంకా నెక్స్ట్ మెసేజ్ వినాలి, అంతే. మెసేజ్ వినడానికి మాత్రం కాదు, ఇది వినడానికి ఇది ప్రాక్టికల్ చేయాలి. ఇప్పుడు ఇలా క్రిస్టియన్ లైఫ్ అంటే, ఆత్మీయ జీవితం అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మతుడు తప్పకుండా సహాయం చేశాడు. అప్పుడు మన జీవితంలో ఎదుగుదల అనుభవిస్తుంది అనమాట. లేదంటే సాకులు చెప్పుకొని మనం తప్పించుకోవచ్చు. ఎవరికి నష్టం? మనకే నష్టం ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం దేవజ్ఞానం మనం పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఈ విషయంలో ప్రియులారా మనం ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, గివ్ అండ్ యూ విల్ రిసీవ్. అంటే యువర్ గిఫ్ట్ విల్ రిటర్న్ టు యూ. మనం ఏదైతే ఇస్తున్నామో అది మన దగ్గరికి రిటర్న్ వస్తుంది అనమాట ప్రియులారా. ఇది మనం చూడాలి. మనం ఏదైతే ప్రభు చేతులు ఇస్తున్నారో, మనం చూసాం కదా, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గరకు ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆ ఇచ్చిన బాలుడు హాయిగా తిన్నట్టు దేవుడు కృప చూపినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రం కాకుండా అనేకులకు అది పంచిపడడానికి కృప వచ్చాం. కాబట్టి యేసు క్రీస్తు చేతిలో దేవునికి అభిషేకంలో ప్రియులారమైన దేవుని రాజ్యంలో మేము విత్తనాలు వేస్తున్నప్పుడు విత్తనాలు వేసుకోవాలి. కానీ విత్తనాలు వేసిన తర్వాత కొన్ని జాగ్రత్త ఉండాలి. మెయిన్ గా ప్రియులారా సనగవద్దు. అంటే నాలుక జాగ్రత్త ఉండాలి అన్నమాట. సనగవద్దు, మునగవద్దు.
ఒకవేళ మీరు సనుగత్తని వ్యక్తి ఉండే దయచేసి ఆపండి, దయచేసి ఆపాలి. కాబట్టి ఇంటిలో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, ఇద్దరు ముగ్గురు కావచ్చు, సనుగొద్దు పిల్లలు, సనుగొద్దు, గుండుగొద్దు, సనుగొద్దు, కంప్లైంట్స్ చెప్పవద్దు. దేవుని వాక్యం పాటించుకొని దేవుని శోధించుకోవడమే. మీరు విత్తనాలు పెట్టి ఉంటే అది మీ దగ్గరకు, దానికి ఆశీర్వాదం మీరు అనుభవించట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు తప్పకుండా పని చేస్తాడు. దేవుడు బాధ్యత అనమాట అనేది. కాబట్టి విత్తనాలు పెట్టిన తర్వాత సనుగవద్దు, గుణగొద్దు అనమాట. గుడి ఉంటే దాని యొక్క ఎఫెక్టివ్ తగ్గిపోతాయి, దానికి దీవెన మనం అనుభవించడం ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సనుగవద్దు, గుణగొద్దు, ప్రత్యేక దేవుజనులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు, ప్రత్యేకంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అనమాట. సహోదరులకు వ్యతిరేకంగా ఒకవేళ మీకు వాళ్ళు నచ్చలేని ఏదైనా విషయాలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమతో వీలుంటే డైరెక్ట్ గా ప్రేమతో వారిని గౌరవించుకొని ప్రేమపూర్వకంగా మెల్లని స్వరంతో కోపం తగ్గించుకొని మెల్లగా వారికి అర్థమైనట్టు మెల్లగా మాట్లాడాలి, వాక్యం మెల్లగా చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు వారు మారుమనసులోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక బ్రదర్ గాని సిస్టర్ గాని మీకు నచ్చలేని విషయం చేసినప్పుడు ఏం వారు వీరి దగ్గరే చెప్పడం ఆశీర్వాదం కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైతే సడుగుతున్నప్పుడు గుణగుతున్నప్పుడు ఈ బిడిసిపెట్టును మనం ఆహ్వానిస్తున్నాం అనమాట. దానికి ముందు ప్రార్థన ద్వారా మనం సాతానికి వ్యతిరేకంగా మనం ఏ సమయంలో చాలా పోరాటం చేసే వ్యక్తి ఉండవచ్చు. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఫలానా బ్రదర్, ఫలానా చాలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వారు తప్పు కొదువులు అందు కూడా వారు లేని సమయంలో అంత డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ బిడిసిపెట్టును మరలా మనం విడగొట్టిన ఈ బిడిసిపెట్టును మరలా తీసుకొని వస్తాయి అనమాట. అందుకొరకు ఇప్పుడు దేశ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సనుగుకుడి, సనుగొద్దు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలు ప్రియులారా మనకు దర్శనాంతం కొరకు రాయబడి ఉంది. మనం ఎగ్జాంపుల్ కొరకు పాత నిబంధనలలో మోసకి వ్యతిరేకంగా, అహరోనికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా సనకిన చాలా మంది కనాన్ ప్రాంతంలో వారు అడుగబట్టలేదు. బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా సనగడం చాలా డేంజర్ అనమాట. ప్రత్యేక దూషణ మాటలు సనగడం. కాబట్టి మనం ఇలాగ అనుకున్నారేమో, చాలా ప్రజలు అది చేస్తున్నారు కదా, అంతవరకు నేను కూడా కొద్దిగా. కాబట్టి ఇప్పుడు దేశ అలాంటి వారితో ఎక్కువ ఇద్దరికి వ్యతిరేకంగా, వేరే వారికి వ్యతిరేకంగా మాట్లాడే గుంపులతో ఎక్కువ కలిసి ఉండకుండా మంచిది. లేదంటే వారి గుణాలు మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇలా అలాంటి ఉన్న సన్నగడ్డం, గుణగడ్డం ఒకవేళ ఉంటే క్షమాపణ దేవుని తడగాలి. యేసు రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడు. తండ్రి దేవుడు జీవంగల దేవుడు క్షమిస్తాడు, మన పొరపాటు క్షమిస్తాడు. మన పిల్లలు కాబట్టి తండ్రి క్షమిస్తాడు. తండ్రి క్షమించలేదంటే మనం ఉండలేదన్నమాట. కాబట్టి తండ్రి అన్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమిస్తాడు. యేసు రక్తం ఉన్న కాబట్టి క్షమిస్తాడు. యేసుక్రీస్తు రక్తం ఉన్నంతకాలం క్షమాపణ ఉంది అనమాట. కాబట్టి కృపాకాలంలో ఉన్న కాబట్టి క్షమాపణ ఉంది. కాబట్టి క్షమాపణ అడగాలి. ప్రియులారా మనం సనగవద్దు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకి ఇచ్చిన కొన్నది దానిలో మనం ఫెయిత్ఫుల్ చూపిస్తున్నారా, ఎలా ఉంది నా జీవితం లేదంటే మన జీవితం ఎలా ఉంది, ఒకసారి మనం శోధన చేయాలన్నమాట. ఒకసారి నేను ఎలాగ ఉంది, వారి పేరు ఎలాగ ఉంది అని కాదు, తర్వాత విషయం. ఫస్ట్ నేను ఎలాగున్నా అని మనం మనతో అడగాలి. నా జీవితం కరెక్ట్ అయిన వాక్యం ముందు. కాబట్టి ఒకవేళ వాక్యానుసరంగా లేదు ఉంటే మారు మనసు పొందాలి. చెప్పండి అలాగే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఫెయిత్ఫుల్ ప్రియులరా దేవుని ముందు నేను మీరు చూపాలి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అప్పుడే మన పరిస్థితులు మారుతాయి. ఫెయిత్ఫుల్ చూపాలి. కానీ కొందరు ప్రియులారా మనం చూసినట్టే కొన్ని రోజు ఫెయిత్ఫుల్ చూపిస్తారు, తర్వాత ఫెయిత్ఫుల్ లేదేమో. కానీ ప్రార్థన చేసిన ప్రియులారా దేవా అనుదినం ఒక ఫెయిత్ఫుల్ గా నమ్మకంగా బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయము, అలాంటి మనసు నాకు దయము, అలాంటి కృప అందరినీ నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. అలా నిజంగా ప్రియులారా మీరు నేను నమ్మకంగా ఉంటే ప్రియులారా మీరు మన పరిస్థితి తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇంకా గొప్ప ఆత్మీయ ఉన్నతమైన ఆత్మీయ స్థితికు ప్రియులారా 2 కొరింథీయులు 9:8 ప్రకారం జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా మారుస్తాడు. దేవునికి శక్తి ఉంది. దేవుని శక్తి ప్రియులారా తగ్గిపోలేదన్నమాట. దేవుని శక్తి తగ్గిపోలేదు. హల్లెలూయా. గాడ్ విల్ జనరస్లీ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం చదివాము 2 కొరింథీయులు 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి, చూడండి సర్వసమృద్ధి దేవుడు కోరుతుంది అనమాట. సర్వసమృద్ధిలోనికి రావాలి. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన కార్యం మనం చేయాలి కదా. మనం బ్రతికినప్పుడు ఉత్తమమైన కార్యం చేయాలి. ఉత్తమమైన కార్యం మనం చేయాలంటే
చేతుల్లో ప్రియులారా డబ్బు రావాలి. రావాలి. దారిద్రత ఉంటే మనం చేయలేం. చేసే కుమారుడు కుమార్తె అని మనం బ్రతుకుదాం కానీ మన ఇద్దరికి సహాయం చేయలేని పరిస్థితి వస్తాయి. కాబట్టి మనం ఇంకా అధికంగా ప్రియులారా దీవెన పొందాలి అంటే, దేవుడి రాజ్యానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఫెయిత్ఫుల్ చూపాలి, మీరు ఫెయిత్ఫుల్ చూపాలి. వారు వీరిని మనం తప్పుపట్టినట్టు ఏమీ వీల్లేదన్నమాట. ఫలానా బ్రదర్ ఎలా ఉన్నారు, ఫలానా సిస్టర్ ఎలా ఉన్నారు, డాడీ ఎలా ఉన్నారు, లేదంటే భార్య ఎలా ఉన్నారు, లేదంటే అమ్మ ఎలా ఉన్నారు, లేదంటే బ్రదర్ ఎలా ఉన్నారు, చెల్లె ఎలా ఉన్నారు, లేదంటే అక్క ఎలా ఉన్నారు, మన రకరకాలు, లేదంటే భర్త ఎలా ఉన్నారు, కాబట్టి నేను ఇలాగ అనిపిస్తున్నామని నో. దేవుని ముందు ప్రియులమని లోబడ్డానే జీవంగా దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడనమాట. అలాగే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులమైన దేవునితో నిబంధన సహవాసం కలిగిన వారు ఉండాలి. నిబంధన